యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్ కోర్సు 2026 అండ్ బియాండ్ అనే ఫ్యూచర్లో కూడా మంచి యూజ్ అయ్యే కోర్సా కాదా? ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ జాబ్స్కి ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చాలామందికి డౌట్ ఉంది. సో ఎవరైతే ఈ డిజైనింగ్ స్కిల్స్ ఉండి, థింకింగ్ స్కిల్స్ ఉండి అండ్ సమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు 100% యూఐ అండ్ యూఎక్స్ డిజైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇది ఎంఎన్సీ కంపెనీస్లోనే హైరింగ్ జరుగుతున్నది కాదండి. ఇది మామూలుగా మీకు కన్సల్టెంట్స్ కానీ, స్మాల్ స్టార్ట్అప్ కంపెనీస్లో కానీ మోస్ట్ ఆఫ్ ది ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఒక డిజైనర్ అయితే కన్ఫామ్గా అవసరం అవుతారు. అండ్ దీనికి మెయిన్గా మీరు ఏదో నేను వైర్ ఫ్రేమ్ అండ్ ఫిగ్మా నేర్చుకుంటే ఇంకా నేను ఎక్స్పర్ట్ అయిపోతున్నాను అనుకోవద్దండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అండ్ ఫ్యూచర్లో కూడా మీరు ఏఐ ఆర్ చాట్ జీపీటీ స్కిల్స్ అంటే ప్రాంప్ట్ ఎలా రాయాలో ఆ స్కిల్స్ కానీ ప్రాపర్గా కానీ నేర్చుకుంటే మీరు ఈజీగా ఎనీ డిజైన్ని అంటే ఏవైతే కొన్ని ఆటోమేషన్ కానీ ఏవైతే కొన్ని ఏఐ టూల్స్ చేయగలిగే డిజైన్ని మీరు ఈజీగా చేసి అండ్ మీ ప్రొడక్టివ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్గా కావాల్సిన స్కిల్స్ ఏంటంటే యూఎక్స్, యూజర్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కువగా ఎండ్ యూజర్స్తో కానీ కస్టమర్స్తో కానీ ఎక్కువగా ఇంటర్వ్యూ చేయటం అండ్ గూగుల్ ఫామ్స్ ద్వారా ఫిలప్ చేసుకొని సర్వే చేయటం, ఇవన్నీ చేసి దాన్ని బేస్ చేసుకొని ఏదైతే యాప్స్ మీరు ఇంప్లిమెంట్ ఆర్ డిజైన్ చేస్తారో వాటిని ఫిక్స్ చేస్తూ ఉండటం అండ్ న్యూగా ఎన్హాన్స్మెంట్ చేయటం, ఇవన్నీ చేస్తుంటారండి. ఫస్ట్ ఫండమెంటల్గా ఉండాల్సింది డిజైన్ థింకింగ్ అండి. అంతేగాని నేను ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఫుల్గా కలర్స్ యాడ్ చేస్తాను, మంచి మంచి బటన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తానంటే అది కాదు. ఫస్ట్ ఆ డిజైన్ థింగ్ అంటే స్ట్రక్చరు అండ్ దాని ఫ్లో, డేటా ఫ్లో ఎలా ఉంది, మన రియల్ టైం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ ఆ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాతే వాటికి కలర్స్ కానీ యూఐ లేఅవుట్స్ కానీ అప్లై చేస్తుంటారు. ఫిగ్మా ఎలా చేయాలి అండ్ ప్రోటోటైప్స్ ఎలా చేయాలి, ఆ తర్వాత విజువల్ అండ్ ఇంటరాక్షన్ డిజైన్ స్కిల్స్ నేర్చుకోవాలి. లైక్ కలర్ థెరపీ కానీ, టైపోగ్రఫీ కానీ, గ్రిడ్ లేఅవుట్ కానీ, మైక్రో ఇంటరాక్షన్స్ కానీ, ఈ స్కిల్స్ తెలిసి ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు మీరు అడోబ్ ఎక్స్డి ఆర్ అడోబ్ ప్రీమియర్, ఓకే. సో ఇవన్నీ స్కిల్స్తో పాటు ఒక క్యాండిడేట్ని స్టాండౌట్గా మంచి యూనిక్ పర్సన్గా ఎలాగా ఫిల్టర్ చేస్తారంటే ఆయన యొక్క డిజైన్ థింకింగ్ కావచ్చు, ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ కావచ్చు, ఇంకా డొమైన్ నాలెడ్జ్, ప్రోడక్ట్ని ఎలాగా డిజైన్ చేయాలని థింక్ చేసే పర్సన్ కావచ్చు, అండ్ మెట్రిసెస్, కేపీఎస్ అండ్ డేటా విజువలేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా కంబైన్డ్ పర్సన్ ఉంటే అది మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ అడిషనల్ స్కిల్స్ ఉండాలి. బట్ మీరు కానీ నేర్చుకోగలిగితే యాడెడ్ అడ్వాంటేజ్ అండి, ఓకే. సో ఇవి యావరేజ్గా 5 lakhs నుంచి 15 lakhs ఆర్ 20 lakhs ప్యాకేజ్ వరకు ఇస్తుంటారండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ని మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి.